తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ బాగా డ్యామేజ్ అవుతుంది. హెయిర్ కోసం ఏదైనా రెమెడీస్ చెప్పండి మేడం. న్యాచురల్ షాంపూ ఏదైనా ఉంటే చెప్పండి మేడం. అంటే ఏదైనా ఆయిల్ ప్రిపరేషన్ ఉంటే చెప్పండి. సో చాలా వరకు అమ్మాయిల్లో, యంగ్స్టర్స్లో, టీనేజర్స్లో చాలామంది సో మన పాతకాలంలో ఎక్కడో జుట్టు రాలిపోతుందంటే ఏదో ఆరోగ్యం బాగాలేకపోతున్నాం, ఏదైనా టైఫాయిడ్, మన ఇట్లాంటి మనకేమైనా డెంగ్యూ ఫీవర్స్ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు కానీ సో బాడీలో ఏదైనా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఆ కండిషన్స్‌లో జుట్టు రాలడం చూసేవాళ్ళం పాత కాలంలో. ఒక్కొక్కరికి మంచిగా దృఢంగా ఉండేది జుట్టు. ఆ రిబ్బన్ జడలేస్తే ఎంత కొంతమందికి పట్టుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. ఆ కాలంలో అలా ఉండేది. ఎందుకంటే ఆహార నియమాలు అలా ఉండేవి. అండ్ వాళ్ళు మంచిగా జడను కూడా అల్లి ఉంచేవాళ్ళెప్పుడు. సో, ఆ టైంలో అలా ఉండేది. బట్ ఇప్పుడుకొచ్చాక ప్రతి ఒక్కరి జుట్టు కంప్లీట్ డ్యామేజ్ అవుతుంది. అండ్ ఆఫ్‌కోర్స్ వాళ్ళ ప్రొఫెషన్‌ని బట్టి వాళ్ళు మార్చుకుంటా ఉంటారు. హెయిర్ కట్ చేయించుకుంటారంటే ఇవన్నీ ఓకే. అది డిపెండ్స్. కానీ హెయిర్ ఫాల్ అనేది అధికంగా అయిపోతుంది. హెయిర్ ఫాల్, డ్యామేజ్ అవ్వడం ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. సో, కాబట్టి ఎవరికైనా హెయిర్ ఫాల్ అవుతుందని మన దగ్గరికొస్తే వాళ్ళని ఫస్ట్ నేను అడిగే షాంపూ ఏమన్నా వాడారా ఈ షాంపూస్ అంటే, నేను అడిగిన లిస్టులో నేను అడిగిన దానికంటే డబుల్, త్రిబుల్ షాంపూలన్నీ వాడేసుంటారు. ఆ అడ్వర్టైజ్‌మెంట్‌లు చూడడం, అది నకిలీ హెయిర్ అని తెలిసి కూడా అడ్వర్టైజ్ చేసేవాళ్ళది. బట్ మనం అయినా తెప్పించుకొని వాడుతా ఉంటాం. సో, కాబట్టి అట్రాక్ట్ అయ్యి రకరకాల షాంపూలు, ఆయిల్స్, సీరమ్స్ అని కొని హెయిర్‌ని పాడు చేసుకోకండి. దయచేసి వాళ్ళకందరికి సెట్ అయింది మనకు సెట్ అవ్వాలని ఏం లేదు. అక్కడ వాళ్ళు వాడుతున్నారు, వాళ్ళ జుట్టు బాగా రాలడం తగ్గిందని మనం వాడేస్తా ఉంటాం. ఇంక మన ఫ్రెండ్స్ గానీ, మన కొలీగ్స్ కానీ ఆ షాంపూ వాడడం వల్ల నా జుట్టు బాగా పెరుగుతుంది అంటే ఇంక మనం ఇమ్మీడియేట్‌గా వాళ్ళు వాడే షాంపూని మనం తెచ్చుకొని వాడేస్తా ఉంటామనమాట. సో, ఎప్పుడు అయినా సరే మీకు ఏదైతే సెట్ అయిందో ఆ షాంపూనే వాడండి. షాంపూలు త్వరగా మార్చడం అనేది మంచిది కాదు. ఆ కెమికల్ డ్యామేజ్ ఎక్కువైపోయినా సరే మనకి ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది. సో, కాబట్టి షాంపూ గూడా మనం ఒకటే న్యాచురల్ షాంపూ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. జస్ట్ మనం ఏం లేదండి. ఫస్ట్ ఆహార నియమాల్లో జాగ్రత్తలు తీసుకున్నట్టు మనం ఎందుకంటే ఇన్‌సైడ్ బాడీ బావుంటేనే జుట్టు గ్రోత్ బావుంటది. ఫాలికల్ స్ట్రాంగ్‌గా ఉంటది. న్యూ హెయిర్ గ్రోత్ కూడా మనం చూడగలుగుతాం. సో, ఇన్‌సైడ్ బాడీలో ఏం న్యూట్రిషన్ తక్కువుంటే మనకి హెయిర్ ఫాల్ అవుతుంది. బి12 గానీ, డి విటమిన్ గానీ, ఐరన్ గానీ, జింక్ గానీ ఇవన్నీ తక్కువైపోతే డెఫినిట్‌గా మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతది. సో, అవన్నీ ఎక్కడ సమపాలంలో దొరుకుతాయి ఫుడ్ విషయంలో? మంచిగా నేను చెప్తున్నాను హెయిర్ ఫాల్ గానీ, స్కిన్ ప్రాబ్లమ్ గానీ ఉండే వాళ్ళకి ఎవ్రీ డే ఈ వెజిటబుల్ సూప్ తాగండి. దాంతో పాటు నేను చెప్పే సీడ్స్ తీసుకోండి. బ్రహ్మాండంగా పనిచేస్తది. ఏముంది ఒక కుక్కర్‌లో గానీ, ఒక గిన్నెలో గానీ మునక్కాయ ముక్కలు 3, పావు క్యారెట్, పావు యాపిల్, సొరకాయ ముక్కలు 3 ఇంక మీ దగ్గర ఏం వెజిటబుల్స్ ఉంటే అవి వేసి, కొద్దిగా పసుపేసి, లైట్‌గా సాల్టేసి, ఒక 2 గ్లాసుల వాటరేసి కుక్కర్ పెట్టేసేయండి. లేదంటే గిన్నెలో పెట్టేసేయండి. ఒక 2, 3 విజిల్స్ అయిన తర్వాత కుక్కర్‌ని దింపండి. లేదంటే గిన్నెలో ఉడకబెట్టుకున్నా పర్లేదు. బాగా స్మాష్ చేసేసి, ఆ పిప్పంతా తీసేసి, కొన్ని పంకిన్ సీడ్స్, కొన్ని వాటర్‌మెలన్ సీడ్స్, కొన్ని సన్‌ఫ్లవర్ సీడ్స్, కొన్ని ఫ్లాక్స్ సీడ్స్, కొన్ని నువ్వులు ఇవన్నిటిని దోరగా వేపేసుకొని పౌడర్ చేసి పెట్టుకొని, ఆ పౌడర్‌ని ఒక 2 స్పూన్లు జల్లుకొని మంచిగా ఆ సూప్‌ని డైలీ తాగండి. డెఫినిట్‌గా ఆ సూప్‌ని అంటే కాంబినేషన్ వెజిటబుల్స్ అన్నీ వచ్చేసాయి కదా! ఇందులో మునక్కాయ వచ్చేసింది, టమాటా వచ్చేసింది, సొరకాయ, బీరకాయ ఇంకా మిగతా వెజిటబుల్స్ ఇంకేమన్నా ఉంటే పాలకూర కూడా ఏసుకోవచ్చు. అంటే అన్నీ ఏసుకుంటే ఒక కైండ్ ఆఫ్ ఇదయిపోతదేమో అనుకుంటారు కానీ, బట్ టేస్ట్ మాత్రం అల్టిమేట్‌గా ఉంటది. ఎందుకంటే అంత న్యూట్రిషన్ ఒకే దాంట్లో దొరకడం అంటే, మనం స్టీమ్ చేసుకుంటున్నాం. ఆయిల్ లేదు, ఏమి లేదు. స్టీమ్ చేసుకొని, ఆ ఉడకబెట్టిన దాన్ని స్మాష్ చేసేసి, దాంట్లో కొద్దిగా సీడ్స్ పౌడర్ అంతా కలుపుకొని తీసుకుంటాం. సో, గమనించి చూడండి హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్‌లోకొస్తది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ మార్నింగ్ ఎనీ బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత కంపల్సరీ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ తీసుకొని, కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు అన్నీ 50 గ్రాములు తీసుకొని దోరగా వేపుకొని ఒక బాక్స్‌లో పెట్టుకోండి. కొంతమందికి పచ్చిగా తింటుంటే కడుపు నొప్పి వచ్చేయడం, గ్యాస్ ఫార్మ్ అయినట్టు అనిపిస్తది. సో, అలాంటి ఇబ్బంది ఉండొద్దంటే గోరువెచ్చగా వేడి చేసుకొని ఒక బాక్స్‌లో పెట్టుకోండి. అది ఒక రోజు బ్రేక్‌ఫాస్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక 2 స్పూన్లు తినండి. లేదంటే కొద్దిగా డేట్స్ ఏసుకొని లడ్డూలాగా చేసుకొని డైలీ ఒక లడ్డు తీసుకోండి. డెఫినిట్‌గా చెప్తున్నానండి. యంగ్‌స్టర్స్‌లో ఎవరికైతే హెయిర్ ఫాల్ అవుతుందో, హెయిర్ బాగా డ్యామేజ్ అయిపోయి న్యూ హెయిర్ గ్రోత్ రావట్లేదు, అలాంటి వాళ్ళు ప్రత్యేకంగా ఫుడ్ విషయంలోకొస్తే మనం ఇప్పుడు చెప్పిన చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం, ఇవి చేసుకొని చాలు. ఫుడ్ అంటే రకరకాల ఫుడ్‌లు కాదు. ఇవే మెయిన్ ఫుడ్స్. ఈ సీడ్స్ చాలా ఇంపార్టెంట్. సూప్స్, వెజిటబుల్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి తీసుకోండి. కొన్ని రోజులు జంక్ ఫుడ్ ఆపేసేయండి దయచేసి. సో, ఇవి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షాంపూ విషయానికొస్తే నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. ఒక బౌల్‌లో ఓవర్ నైట్ బీట్రూట్ ముక్కలు 4, 5 ముక్కలు, సికాయి ఒక 50 గ్రాముల సికాయి, ఒక 2 స్పూన్లంత ఫ్లాక్స్ సీడ్స్, 2 స్పూన్లంత మెంతులు, ఇక మనం ఇవన్నిటిని ఓవర్ నైట్ నానబెట్టేసేయండి. నానబెట్టేసి మార్నింగ్ లేచిన తర్వాత దాన్ని ఉడకబెట్టండి బాగా. ఉడకబెట్టిన తర్వాత గంజిలాగా వస్తది చూడండి. మనం సికాయి ఉడకబెట్టి బాగా పిసికి స్నానం చేసేవాళ్ళు కదా! తల స్నానాలు చేసేవాళ్ళు. అలాగే
సో ఆ సికాయ్తో పాటు మనం జస్ట్ ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమి వేస్తున్నాం, మెంతులు వేస్తున్నాం, ఫ్లాక్ సీడ్స్ అంటే అవిసె విత్తనాలు వేస్తున్నాము, కొద్దిగా బీట్రూట్ ముక్క కూడా వేసుకోండి, చాలా మంచిది, జుట్టు స్మూత్గా మంచిగా ఉంటుంది. సో ఇవి నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి బాగా ఉడకబెట్టేసి ఆ గుజ్జంతా పిండేసి ఆ షాంపూని అప్లై చేయండి, చాలా మంచిదండి. ఇది ఒక బెస్ట్ అండ్ న్యాచురల్ షాంపూ. జస్ట్ వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఒకటి బీట్రూట్ ముక్కలు 4-5 ముక్కలు, ఒక 2 టీ స్పూన్స్ అంత ఫ్లాక్ సీడ్స్, 2 స్పూన్స్ అంత మనము మెంతులు, దీంతో పాటు మనము సికాయి జస్ట్ ఒక 50 గ్రాములంత సికాయిని ఓవర్ నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి ఆ నీళ్ళతో ఒక 150-200 గ్రామ్స్ అంత వాటర్ వేసుకోండి దీంట్లో. మార్నింగ్ లేచిన తర్వాత బాగా ఉడకబెట్టండి. ఆ ఉడకబెట్టిన తర్వాత ఆ గుజ్జంతా పిండేసి దాన్ని షాంపూలాగా అది స్టోర్ కూడా చేసుకోవచ్చు మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆల్మోస్ట్ మనకి 15-20 డేస్ వరకు ఉంటుంది. ఈజీ ప్రాసెసే కదండి, నైట్ నానబెట్టడం, మార్నింగ్ ఉడకబెట్టేసుకొని గుజ్జంతా తీసుకొని షాంపూలాగా అల్టిమేట్గా పనిచేస్తుంది. అండ్ ఆయిల్ విషయానికి వచ్చినా కూడా కొద్దిగా మనము కొబ్బరి నూనె వాడండి, కొబ్బరి నూనె మంచిది. ఆ కొబ్బరి నూనెలో కొద్దిగా మన ఆనియన్ ఉంటుంది కదా, తురిమేసి ఆనియన్ కొద్దిగా వేయండి, కరివేపాకు కొద్దిగా వేయండి, లవంగాలు 3-4 లవంగాలు వేయండి, ఒక పావు స్పూన్ మెంతులు వేయండి. వీటన్నిటిని వేసి ఒక 150-200 ml ఆయిల్లో 3 మినిట్సే వేడి చేయండి. వేడి చేసిన తర్వాత ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఓవర్ నైట్ అలా ఉంచి నెక్స్ట్ డే రోజు అవి తీసేసి ఆ ఆయిల్ని వాడటం స్టార్ట్ చేయండి. బాగా డాండ్రఫ్ ఉంటే ఆయిల్ పెట్టడం మంచిది కాదు. సో స్నానానికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆయిల్ పెట్టేసుకొని స్నానం చేసినా మంచిదే. కానీ డాండ్రఫ్ ఉండే వాళ్ళు బాగా దువ్వండి, డాండ్రఫ్ మంచి పెచ్చులుగా బయటకు వస్తుంది. దాని తర్వాత బాగా దులిపేసి అప్పుడు ఈ ఆయిల్ పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి స్నానం చేయండి. అలా రెగ్యులర్గా మనం ఒక వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ చేశారనుకోండి, హెయిర్ ఫాల్ కంట్రోల్లోకి వస్తుంది, డాండ్రఫ్ పోతుంది ఆయిల్తో, అండ్ హెయిర్ కూడా చాలా గ్రోత్ ఉంటుంది. సో ఆయిల్ అప్లై చేసిన ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత, లేదంటే ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు డాండ్రఫ్ లేకపోతే. అప్పుడు నేను ఇప్పుడు చెప్పిన న్యాచురల్ షాంపూని యూజ్ చేయడం వెరీ సింపుల్ అండి. చాలామంది యంగ్స్టర్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు షాంపూస్, ఆయిల్స్, సీరమ్స్ అవన్నీ వదిలేసేయండి. హెయిర్ కోసం డెఫినెట్గా న్యాచురల్ ప్రాసెస్ అండ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. మీరు ఇవన్నీ న్యాచురల్గా చేస్తూ ఫుడ్ కూడా 50% ఫుడ్, 50% న్యాచురల్గా యూజ్ చేసే షాంపూస్ కానీ ఆయిల్స్ కానీ, ఈ 2 కంబైండ్ అయితే సక్సెస్ఫుల్గా హెయిర్ ఫాల్ కంట్రోల్కి వస్తుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.